జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నోరు విప్పకపోవడం ద్వారా ప్రధాని మోదీకి మాజీ ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా మద్దతిస్తున్నట్లుగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని శనివారం ఓ ప్రకటనలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే ఉత్తరాది ప్రాబల్యం మరింతగా పెరుగుతుంది. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 143 ఎంపీ సీట్లు పెరుగుతాయి. దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ వంటి ప్రధాన రాష్ట్రాల్లో 144 సీట్లు మాత్రమే పెరుగుతాయి. ఇది కాదా వివక్ష చూపడం అంటే? యూపీ, బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే 122 సీట్లు పెరిగితే దక్షిణాది మొత్తం కలిపిన 192 సీట్లకే పరిమితం. ఇది అన్యాయం కాదా? డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు చేస్తుంది రాజకీయం కాదు, ప్రజల హక్కుల కోసం చేస్తున్న పోరాటం. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ అంశంపై రాజకీయాలు పక్కన పెట్టి వైకాపా, టీడీపీ, జనసేన పార్టీలు ప్రజల హక్కులను కాపాడాలని కోరారు.